హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో రాగి పిండితో బెల్లంని కలిపి రాగి కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. చాలా సింపుల్ గా ఉంటుంది కేక్ రెసిపీ, అలానే చాలా హెల్దీ కూడాను. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా కేక్స్ ని, అలాంటప్పుడు మైదా పిండితో కాకుండా చక్కగా ఇలా రాగి పిండితో ప్రిపేర్ చేసి పెట్టండి. ఒకవేళ పిల్లలకి రాగి పిండి అంటే ఇష్టం లేకపోతే ఇందులో ఇంకో టిప్ కూడా నేను చెప్తానండి వీడియో మధ్యలో. ఇలా కనుక ప్రిపేర్ చేసి పెడితే ఇష్టంగా తింటారు, అలానే ఇది రాగి కేక్ అని కూడా వాళ్ళకి తెలియదు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకుని ఇందులోకి కప్పున్నర వరకు తురిమిన బెల్లంని వేసుకుంటున్నానండి. ఈ బెల్లంలోకి కొద్దిగా అంటే ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని బెల్లంని కాస్త కరగనివ్వాలి. కరగనిస్తే సరిపోతుందండి, పాకాలేం అవసరం లేదు. చక్కగా ఇలా బెల్లం మొత్తం కరిగిపోయాక ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఏ బౌల్లో అయితే మనం కేక్ ప్యాటర్న్ కలుపుకుంటామో అందులోకి ఇలా జాలి పెట్టుకొని మొత్తంగా వడబోసేసుకోవాలి. బెల్లం అడుగులో చిన్న చిన్న రాళ్ళు ముక్కలు లేదంటే ఇసుక ఉంటుంది కదండి, అలాంటిది ఏమైనా ఉంటే గనక అడుగు నుండిపోయి చక్కగా మనకి బెల్లం వాటర్ అనేది ఇలా ప్యూర్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక పిండిని వేసుకోవాలండి. బెల్లం పాకం కంప్లీట్ గా చల్లారిపోవాలి, వేడిగా ఉన్నప్పుడు పిండిని వేయొద్దు. ఇలా బెల్లం పాకం మొత్తం చల్లారిపోయాక కప్పున్నర వరకు రాగి పిండిని అలానే హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. రాగి పిండి అనేది కాస్త ఫ్లఫీనెస్ ఇస్తుంది కదండి, అంటే విరిగిపోయినట్టు లేదంటే స్టిక్కీగా ఉంటుంది కదా, అలా కాకుండా మంచి బైండింగ్ కోసం ఇక్కడ నేను అరకప్పు వరకు గోధుమ పిండిని వేసుకుంటున్నాను. అలానే మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా రాగి పిండి అని పిల్లలకి తెలియకూడదు అనుకుంటే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ ని వేసుకోండి, చాక్లెట్ ఫ్లేవర్ ఇస్తుంది. అలానే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ని, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ని వేయకపోయినా పర్లేదండి, మనం ఇందులో ఎగ్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు మొత్తంగా పిండిని అంతటిని కూడా ఒకసారి లైట్ గా ఇలాగా కలుపుకోండి విస్కర్ తో. ఈవెన్ గా ఒకసారి బెల్లం పాకంలోకి ఇలా కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ కప్ వరకు ఆయిల్ లేదా బటర్ ని వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక పిండి మొత్తాన్ని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకునేటప్పుడు ఒకే మోడ్లో కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కనుక కలుపుకుంటే కేక్ అనేది చాలా ఫ్లఫీగా ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి కేక్ మనకి చక్కగా బేక్ అవుతుందండి. ఎలా పడితే అలా కనుక కలిపేస్తే కేక్ అనేది చాలా గట్టిగా తయారైపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీ అనేది కాస్త థిక్గా ఉంది కదా, కేక్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే అరకప్పు వరకు పాలను వేసుకొని మళ్ళీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోన ఒకే మోడ్లో కలుపుకోవాలండి. ఇలా పాలని చూసుకుంటూ వేసుకోండి. నాకైతే ఇక్కడ అరకప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాల్సి వచ్చింది. అలానే పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక మనకి కన్సిస్టెన్సీ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి, అంటే జారుగా ఉండకూడదు, అలానే మరీ స్టిక్కీగా ఉండకూడదు. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఇందులోకి డ్రై నట్స్ని కానీ లేదంటే చాకో చిప్స్ని కానీ టూటీ ఫ్రూటీ కానీ ఏమైనా ఉంటే ఇప్పుడు ఇందులోకి కలిపేసుకోవాలండి. ఇక నేనైతే 2 టీ స్పూన్ టూటీ ఫ్రూటీని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర టూటీ ఫ్రూటీ కనుక లేకపోతే బాదం లేదా కాజు నట్స్ అలాంటివి ఏమైనా ఉంటే చిన్న ముక్కలుగా కట్ చేసి ఇప్పుడు ఇందులో కలుపుకోండి. చక్కగా ఇంకోసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని కేక్ టిన్ కి ఆయిల్ ని గ్రీస్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఇంట్లో ఉన్న బౌల్స్ తో గనక కేక్ ని బేక్ చేయాలనుకుంటే కాస్త ఆయిల్ ని గ్రీస్ చేసి పిండిని కూడా డస్టింగ్ చేసుకోండి. ఇక్కడ నేను అల్యూమినియం కేక్ టిన్ తీసుకుంటున్నాను కాబట్టి కాస్త ఆయిల్ ని గ్రీస్ చేసుకొని బటర్ పేపర్ కేక్ టిన్ లో వేసేసుకొని ఇందులోకి కేక్ బ్యాటర్ మొత్తం కూడాను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మొత్తంగా ఇలా కేక్ బ్యాటర్ వేసుకున్నాక ఒక 2 సార్లు లైట్ గా ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే కనుక చక్కగా ఫిల్ అయ్యి కేక్ అనేది మనకి ఈవెన్ గా బేక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ ని లేదంటే ఇసుకని లేదంటే సాల్ట్ ని వేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ప్రీహీట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పైన కాస్త ఆల్మండ్ ని ఇలా సన్నంగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను. కావాలి అంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా పాన్ అనేది ఒక 5 నిమిషాల తర్వాత ప్రీహీట్ చేసుకున్నాక మనం ముందుగా ఫిల్ చేసుకున్న కేక్ టిన్ ని ఇందులో పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 30 మినిట్స్ అలానే లో ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ కేక్ ని కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకుంటే కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఒక 35 మినిట్స్ తర్వాత చూసుకుంటే గనక
కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయిందండి. ఇలా ఒక నైఫ్తో కానీ లేదంటే టూత్ పిక్తో కానీ ఇలా డిప్ చేసి చూసుకోండి. చేతికి తడిగా ఏమైనా ముద్దలా అంటితే కనుక కేక్ అనేది చక్కగా ఇంకా బేక్ అవ్వలేనట్టండి. మూత పెట్టేసి ఇంకో 5 నిమిషాలు బేక్ చేసుకోవాలి. ఇక్కడ 35 మినిట్స్కి నాకు కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయింది. వెంటనే ఇలాగా సెపరేట్ చేసేసుకోవాలండి ప్యాన్ నుంచి. చేసుకున్నాక ఎడ్జెస్ అంతటినీ కూడాను ఇలా చాక్తో డిమోల్డ్ చేసుకోవాలి. కేక్ కాస్త సెమీ వేడిగా ఉన్నప్పుడే వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి జాగరీ కేక్ రెడీ అయిపోయింది. పిల్లలకి ఇలా కనుక ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలానే మంచిది కూడా అండి. బయట నుంచి కేక్స్ మైదా పిండితో కాకుండా ఇలా చక్కగా ఇంట్లోనే రాగి పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.